ఒకే మాట ఒకే బాట. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒక్కటిగా ముందుకెళ్లాలని కూటమి వర్గాలు భావిస్తున్నాయా? కూటమిని ఇబ్బంది పెట్టే ఏ చర్యనైనా టీడీపీ హైకమాండ్ సహించే పరిస్థితి లేదా? తాజా పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తోంది. ఈ ఏడాది జూన్తో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కానుంది. ఇప్పటి వరకు చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన మధ్య ఉప్పు నిప్పు పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో పిఠాపురం అత్యంత ముఖ్యమైనది. కూటమిలో కీలక నేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయిన నియోజకవర్గం పిఠాపురం. అయితే ఇక్కడ గత కొన్ని రోజులుగా వర్మ ఇబ్బందికరంగా మారారు. ఇటీవల జరిగిన కొన్ని తాజా పరిణామాలతో వర్మ తీరుపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ఐక్యత విషయంలో ఎలాంటి మొహమాటాలు లేవని, ఎంతటి సీరియస్ చర్యలు తీసుకోవడానికైనా తాను సిద్ధమని చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు. తాజాగా వర్మను పిఠాపురం ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించారు. పొత్తు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవు అని ఒక ఇండికేషన్ ఇచ్చారు చంద్రబాబు. జనసేన నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ క్యాడర్ ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని స్పష్టతిచ్చారు చంద్రబాబు. పొత్తులు 15 ఏళ్లు ఉండాలని పవన్ చెబుతున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా పొత్తు ధర్మం పాటించాలి అంటున్నారు. మరోవైపు తాను పవన్ కలిసే ముందుకెళ్తున్నామంటున్నారు చంద్రబాబు. దీంతో కూటమి ఐక్యతకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు అని స్పష్టంగా తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలను బట్టి వచ్చే ఎన్నికల వరకు కొద్దిపాటి వివాదాల జోలికి కూడా వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.